కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలోని పొగటం కాలనీ వాసులు తమకు తక్షణమే విద్యుత్ మీటర్లు ఇవ్వాలంటూ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ 786 రఫీ ఆధ్వర్యంలో నాయుడుపేట విద్యుత్ అంటే వాళ్ళకి ఏమీ లేదు కాబట్టే కదా కోర్టు స్టే ఇచ్చింది వీళ్ళకి మీటర్లకి. మేమందరం కూడా కాలనీ వాసులు, మేమందరం కూడా లీడర్లు వచ్చి అధికారులు సపోర్ట్ నిలబడుకుంటే వీడియో తీసి ఆ రౌడీ ముఖాలకు పెడతారు. ఇక్కడ ఉండే ఎవడు ఎల్లయ్య అంట, ఎవరు ఎల్లయ్య పుల్లయ్య, దాని మీద దీని మీద బతుకుతున్నా ఉన్న వాళ్ళే వీళ్ళకా మీరు అన్యాయం చేసేది ఏంది? ఈరోజు ఒక ఉన్నోడికి మాత్రం అన్ని పేద ప్రజలంతా రోడ్ల మీద పడతా బిడ్డలు వేసుకొని దోమల కాడ కుట్టించుకుంటా ఎంత దారుణ వ్యవస్థలో ఉన్నారు. ఒక పబ్లిక్ డేటా ఎలా పోతాది పక్కన వాళ్ళకి? మీ కాడ ఏమైనా సమాచార హక్కు చట్టం పెట్టి తీసుకున్నారా? లేదు. మీకు సమాచార హక్కు చట్టం పెట్టకుండా తీసుకోకుండా మీ ఆఫీస్ నుంచి డేటా ఎట్టబోద్ది? మేమేం మీ సేవలో పెట్టలేదే. ఎవరు ఫోన్ లో వాళ్ళ వెబ్సైట్ లో పెట్టుకుంటే ఎట్టబోద్ది డేటా? ఒకవేళ మీ సేవలో పెట్టామంటే మీ సేవ ఎత్తుకోబడవచ్చు, మీ సేవ ఇచ్చాడు. మేము వెబ్సైట్ లో పెట్టాము, మీ సిస్టమ్ లో చూస్తే కూడా తెలుస్తుంది కదా డేటా దేంట్లో పెట్టారని. ఎలా పోద్ది? ఏంటి దుర్మార్గం? బాండ్లు మేము పార్సాద్ రెడ్డి లాయరీకి చెప్పాము, మీరు పోయి ఇండియన్ బాండ్లు తీసుకొని ఆ వెబ్సైట్ లో మీరు అప్లై చేసుకోండి, డబ్బులు కట్టండి, మీకు సర్వీసులు ఇస్తామన్నారు. మేము అదే విధంగా ఓ వారం క్రితం, ఒక 4 రోజుల క్రితమే ఈ ఇండియన్ బాండ్లు అన్ని కూడా పేదోళ్ళు ఆడ వాళ్ళకి తగ్గ దగ్గర ఏదో అప్పో సొప్పో చేసుకొని ఆ డబ్బులు కరెంట్ సర్వీసుల కోసం ఆ ఇండియన్ బాండ్లు మరియు ఆ నోటరీలు మరియు అట్టే కరెంట్ సర్వీస్ కోసం డబ్బులు కట్టి ఆన్లైన్ వెబ్సైట్ లో అప్లై చేయడం జరిగింది. 3 రోజుల టాంచి మన ఏఈ గారు గాని, మన ఏడీ గారు గాని, డిఈ గారు గాని రేపిస్తాం, ఎల్లుండిస్తాం, 10 కలెక్షన్లు అయితే ఇవ్వగలుగుతాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి తర్వాత ట్రాన్స్ఫర్ పెట్టాలి, పోళ్లు పెట్టాలంటే మీరు 10 కనెక్షన్లు ఇవ్వగలుగుతాం అంటున్నారు కదా. ముందు ఆ 10 కనెక్షన్లు ఇవ్వండి, తర్వాత 4 రోజులు 5 రోజులు లేట్ అయినా కూడా ఇబ్బంది లేదు. మీరు పోల్ ఎస్టిమేషన్ మరి అదేవిధంగా ట్రాన్స్ఫర్ పెట్టి తర్వాతే కొరవిండి ప్రజలు అప్రతిత భావం లోనవ్వుకుంటా ఉంటారు, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రాకుండా ఉంటది. దయచేసి మీరు సహకరించాల్సిందిగా చెప్పడం జరిగింది. చెప్తే వాళ్ళు అలాగే అని చెప్పారు. మళ్ళీ ఈ రోజు పోతే ఇంకో కథ చెప్తున్నారు. ఇంకొక ముఖ్యమైన సమాచారం ఏంటంటే, మేము పోయిన బేస్తవారం రోజు, మొన్న బేస్తవారం కన్నా పోయిన బేస్తవారం రోజు ఎస్సీ గారు, మినిస్టర్ గారు చెప్పారని ఎస్సీ గారు రమ్మన్నారు మమ్మల్ని. మేము అందరం అక్కడికి పోయాము అర్జీ ఇచ్చేదానికి. పోయిన తర్వాత ఎస్సీ గారు ఈ వెబ్సైట్ మీ వాళ్ళు తీసుకోవట్లేదంటే వెబ్సైట్ లో బాండ్లు ఆన్లైన్ లో అప్లై చేయమన్నారు. ఆన్లైన్ లో మేము అప్లై చేసాం. ఏ రోజు అప్లై చేసాం? శుక్రవారం రోజు నైట్ మేము అప్లై చేస్తే, బేస్తవారం రోజు నైట్ మేము అప్లై చేస్తే ఇక్కడ 12 మంది ఆ రోజు అప్లై చేయడం జరిగింది. వెబ్సైట్ లో ఎవరెవరు అప్లై చేశారు కూడా ఎవరికీ తెలియదు. ఫోన్ లో అప్లోడ్ చేశారు, వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తే ఆ డేటా 12 మంది వస్తే ఆ డేటా ఇక్కడి నుంచి స్మగ్లింగ్ చేసి అమ్మేసి ఆ పెత్తందారులకు ఎత్తుకోపోయి ఆ డేటాని ఇస్తే ఆ పెత్తందారులు లాయర్ల ద్వారా వీళ్ళకి నోటీసులు పంపించడం జరిగింది. కరెంటు సర్వీసులు మీరు అర్జీలు పెట్టుకోమని చెప్పేది వీళ్ళే, మీరు ఇండియన్ బాండ్లు తీసుకోమని చెప్పేది వీళ్ళే, మీరు మళ్ళీ ఆన్లైన్ లో పెట్టుకోమని చెప్పేది వీళ్ళే, డబ్బులు కట్టమని చెప్పేది మీరే, సర్వీస్ ఇస్తామని చెప్పేది మీరే, మళ్ళీ డేటా దొంగతనం, మా పేదల డేటా దొంగతనం చేసి ఇచ్చి వాళ్ళ ద్వారా నోటీసులు తీసుకునేది కూడా వీళ్ళే. ఇది ఎక్కడ అన్యాయం? ఇది ఎక్కడ దుర్మార్గం? ఇది ఎక్కడ అవినీతి? పెత్తందారులు ఆల్రెడీ అందరికీ తెలిసిందే. రాజా గారు అని చెప్తాడు, వాడెవరో ఒకడు రౌడీ ముఖాలు వచ్చి అక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు. పెత్తందారులు రాజా గారి ఆస్తి మేము పౌరాపట్టాన్ని తీసుకున్నామని వచ్చి కొంతమంది చెన్నై నుంచి ఇక్కడ లోకల్ గా కొంతమంది వాళ్ళని అడ్డం పెట్టుకుని పెత్తందారులు కొనసాగిస్తా ఉన్నారు. మీకు తెలిసిందే, అది నేను చెప్పేది ఏం లేదు ప్రత్యేకంగా పెత్తందారులు ఎవరనేది కూడా. ఇప్పుడు సాధారణంగా మామూలుగా ఒక మధ్యతరగతి వాడు, ఒక పేదోడు వీళ్ళకి మామూలు కరెంట్ డిపార్ట్మెంట్కి వచ్చామనుకోండి, మీటర్కి అప్లై చేసామనుకోండి, వీళ్ళు ఏం చెప్తారంటే, మీరు
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.